వెల్కమ్ టు జెల్ చల చల్లని కూల్ కూల్. రోజువారీ రుచులతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకి స్వాగతం పలకాలనుకుంటున్నారా? అయితే వెంటనే చూడండి జెల్ చల చల్లని కూల్ కూల్. ఈ రోజు మనం డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసామండి. ఏంటి అనుకుంటున్నారా? సింగపూర్, మలేషియాలో బాగా పాపులర్ అండి బాంగ్ డంగ్. సో బాంగ్ డంగ్ కి ముందుగా సాస్ పాన్ తీసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం వాటర్ ని యాడ్ చేస్తాం. బాంగ్ డంగ్ చాలా డిఫరెంట్ గా ఉంది కదండి పేరు వింటుంటేనే. మరి ప్రాసెస్ కానీ రెసిపీ కానీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇక్కడిది కాదండి, ఇది మలేషియా, సింగపూర్ లో ఎక్కువగా ఈ డ్రింక్ ని యూజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా తాగుతూ కూడా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా చాలా స్పెషల్ అనమాట ఇది. కానీ ఆ పేరు ఎలా వచ్చిందనే విషయానికి వెళ్తే గనక మనకి బాంగ్ డంగ్ అనేది ఒక లొకేషన్, సిటీ నేమ్ అండి. అందుకే ఆ డ్రింక్ కి ఆ విధంగా పేరు కూడా వచ్చింది. ఈ విధంగా సాస్ పాన్ పెట్టేసి వాటర్ ని వెయిట్ చేస్తున్నాము. డ్రింక్స్ అనగానే మనకి తెలుసు కదా స్వీట్ గా ఉంటుంది కాబట్టి మనం షుగర్ యాడ్ చేస్తున్నాం. ఇఫ్ ఎనీ కేస్ మీ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, ఏం లేవు. ఆల్ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అందరికీ అవైలబుల్గా ఉంటాయి. ఏదో ఫారెన్ నేమ్ చెప్పా కదా అమ్మో చేయడానికి మాత్రం అస్సలు వెనకాడకండి, భయపడకండి. అన్నీ మనకు అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్సే. జెల్ చాలా చల్లని కూల్ కూల్లో మాత్రం డిఫరెంట్ డ్రింక్స్ అన్ని చూస్తుంటారు కదా, మీరు ఫాలో అవుతూ కూడా ఉంటారు కదా. అలాగే బాంగ్ డంగ్ని కూడా ఫాలో అవ్వండి. సో మన వాటర్ చూస్తే కనుక కొంచెం మరిగాయి. కొంచెం మరగగానే నేనేం చేస్తున్నాను, దాల్చిన చెక్క. సో నేను దీన్ని కొంచెం బ్రేక్ చేసేసి ఫ్లేమ్ చిన్నగా చేస్తున్నాను. సో దాంట్లో యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్ అనేది ఇమీడియట్గా ఆ హాట్ వాటర్కి బాయిల్ అయిపోయి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇలాచీ తీసుకున్నానండి క్వాంటిటీ. సో కొంచెం నేను బ్రేక్ చేసేసి దీంట్లో వేసేస్తున్నాను. ఓకే, దాల్చిన చెక్క, ఇలాచి, వాట్ ఏ డిఫరెంట్ స్పైసెస్ కదా అండి. రోజ్ పెటల్స్, లైక్ చాలా కలర్ఫుల్ గా ఉన్న పింక్ కలర్ తో ఉన్న రోజ్ పెటల్ ని తీసుకోవచ్చు. ఇవి అవైలబుల్ లో ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, ఏ సీజన్ లో అయినా. కాబట్టి నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. వావ్, అసలు ఈ కాంబినేషన్ ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు ట్రై చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే రోజ్ పెటల్స్, దాల్చిన చెక్క, ఇలాచి. సో ఒక్కసారి నేను దీన్ని కలిపేస్తున్నాను. కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా ఇఫ్ ఎనీ కేస్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ క్వాంటిటీ యాడ్ చేశాను నేను. ఓకే, సో దీన్ని ఒక్కసారి ఇలా కలపండి. ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి మిక్స్ అవుతే ఆ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వాటర్కి పట్టేసుకుంటుంది. చూసారు కదా ప్రాసెస్లో మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవుతూ యాడ్ అవుతూ ఆ ఫ్లేవర్ అనేది వీటికి అటాచ్ అవుతుంది. లైక్ పెటల్స్ కలర్ కూడా చూస్తే మనకి అబ్జర్వ్ చేస్తే కలర్ మారిపోయింది. సో ఇప్పుడు స్టవ్ని కట్ చేద్దాం. సో ఈ ప్రాసెస్ ఇలా పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక జార్ తీసుకుందాం. దీంట్లో మిల్క్ తాగని వారు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఆ మిల్క్ ఫ్లేవర్ అనేది మీకు తగలకుండా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం రోజ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో నేను మిల్క్ ఈ క్వాంటిటీని దీంట్లో యాడ్ చేస్తున్నాను జార్లో. ఇంతకుముందు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో ఆ ప్రాసెస్ లో కూడా ఈ రోజ్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ క్వాంటిటీ. అలాగే రోజ్ వాటర్ ఒకసారి ఇలా కలిపేద్దాము, ఎందుకంటే ఇప్పుడు వేసేసాం కదా. ఓకే, కలర్ మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. రోజ్ యూజ్ చేసాం కాబట్టి సిరప్. సో దీంట్లో మనం మిల్క్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూడండి, దీన్ని ఈ జాలితో మనము దీంట్లోకి వడపోసుకోవాలి. ఏదైతే మనం ప్రాసెస్ సిరప్ చేసామో సిరప్ యూజ్ చేసి దానికి కొంచెం క్వాంటిటీ. ఓకే, చూసారు కదా వైట్ కలర్ కాస్త పింక్ కలర్కి చేంజ్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ స్మెల్ కూడా మనకి ఇలా చాలా సూపర్గా వస్తుంది. ఒక్కసారి దీన్ని మనం ఇలా షేక్ చేద్దామండి, ఎందుకంటే కింద మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ ఫ్లేవర్ మిస్ అవ్వడానికి, లైక్ ఈ ఫ్లేవర్ రెండు యాడ్ అవ్వడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక్కసారి షేక్ చేసేసేయండి. అప్పుడు చాలా థిక్గా, స్పెషల్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ గ్లాస్ తీసుకుందాం. ఈ గ్లాస్ని ఇక్కడ పెట్టేసి దీంట్లో ఫస్ట్గా ఐస్ క్యూబ్స్ వేయాలి. జస్ట్ సెకండ్ అండి. ఓకే, చూసారు కదా క్రష్ చేసిన ఐస్ని మనం తీసుకున్నాము. దీన్ని మనం ఇప్పుడు ఈ గ్లాస్లో యాడ్ చేద్దాం. చాలా చల్లగా
ఆ మిల్క్ ఫ్లేవర్ యాడ్ అయ్యి ఆ రోజ్ పెటల్ స్మెల్ అలా నోటికి తగులుతూ అలా ఫ్లేవర్ వస్తూ ఉంటే వావ్, ఆ కాంబినేషన్ కానీ ఆ టేస్ట్ కానీ ఏదైతే చల్లగా ఉందో ఇవన్నీ కలిస్తే చాలా సూపర్గా ఉంటుందండి. కండెన్స్ మిల్క్ ఉంది కదా, దీన్ని మాత్రం దీంట్లో యాడ్ చేసేద్దాం ఇప్పుడు. మరి ఫైనలీ యాడ్ చేయాల్సింది ఈ మిల్క్ని. వావ్, మిల్క్ కాదు ఇది, మిల్క్ అనగానే పిల్లలు అమ్మో నేను తాగని అంటారు, కానీ ఇది ఇస్తే మాత్రం పక్కా తాగేస్తారండి. కళ్ళు మూసుకొని గుటగుటా తాగేస్తారు. వావ్, చూడండి కొంచెం హాట్గా ఉంది, కింద వచ్చేసి చల్లగా ఉంది. కండెన్స్ మిల్క్ అక్కడక్కడ చిన్న చిన్నగా క్రష్ చేసుకున్నాం, ఎస్పెషల్లీ ఐస్ వచ్చేసి. కాబట్టి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత సూపర్గా ఉందో. సో ఒక్కసారి దీన్ని ఇలా మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఆ ఫ్లేవర్స్ అనేవి ప్రతి ఒక్కటి యాడ్ అవుతేనే మీకు ఆ రెసిపీ అనే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఈజీగా తెలుస్తుంది. పెటల్స్తో నేను గార్నిష్ కూడా చేస్తాను. పెటల్స్ ఇలా వేసేసి గార్నిష్ చేయండి. ఓకే, స్ట్రా తీసేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. లైక్ చిల్ అనేది మనకి టచ్ చేస్తేనే అర్థమవుతుంది, ఇంకా తాగితే ఆ చిల్ కానీ ఆ హాట్ ఆ స్వీట్ అనేది ఎవ్రీథింగ్ మనకి. ఒకసారి నేను తాగేస్తున్నాను. బ్యాంగ్ డాంగ్. సో చాలా సూపర్గా ఉంది. బ్యాంగ్ డాంగ్ వచ్చేసి బ్యాంగ్ డాంగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: రోజ్ సిరప్, గులాబీ రేకులు, దాల్చిన చెక్క, రోజ్ వాటర్, చక్కెర, ఇలాచి, కండెన్స్ మిల్క్. బ్యాంగ్ డాంగ్ తయారు చేయు విధానం: ముందుగా సాస్ పాన్ లో కొద్దిగా నీరు పోసి మరగబెట్టుకోవాలి. తరువాత ఇందులో షుగర్, దాల్చిన చెక్క, ఇలాచి, గులాబీ రేకులు, రోజ్ సిరప్, రోజ్ వాటర్ పోసి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డికాండర్లో పాలు, మరిగిన మిశ్రమాన్ని పోసుకొని కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్లో ఐసు ముక్కలు, కండెన్స్ మిల్క్ మరియు డికాండర్లోని మిశ్రమాన్ని పోసుకొని గార్నిష్ చేసుకుంటే బ్యాంగ్ డంగ్ రెడీ. మరి ఇలాగే ఇంకొకటి కూడా నాకు కావాలండి. మరి ఇంతకు ముందు బ్యాంగ్ డంగ్ చూసేసాం కదా, నెక్స్ట్ మనం అనుకున్నాము గోవా డ్రింక్ అని. గోవా డ్రింక్ లోనే గోవా అనే పేరులోనే ఉంది కదా, గోవా అంటే జామకాయ, అందరికి తెలిసిందే. ఆ గోవాతోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోవాని తీసుకొని మనం కట్ చేసేసుకొని నీట్గా ఈ పీసెస్ అనేవి దీంట్లో వేసుకుందాము. కట్ చేసే విధానంలో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి, లైక్ టేస్ట్ మిస్ అవుతుంది, అలా అన్ని వేరియేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో నాకు తెలిసిన ప్రాసెస్లో నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీ కేస్ మీకు కావాల్సి వస్తే ఈ పైన పీల్ తీసేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, వావ్, గోవా. సో దీన్ని 4 పీసెస్ ఇలా చేసేసుకొని ఈ సీడ్స్ లోపల ఏదైతే మనకి ఈ పార్ట్ ఉందో కొంచెం సీడ్స్ కొంచెం అడ్డుగా నోటికి గట్టిగా తగిలి పళ్ళలో ఇరికిపోయినట్టుగా అనిపిస్తాయి. కాబట్టి నేను ఈ ప్రాసెస్ని కొంచెం ఈ స్టఫ్ని కొంచెం మూవ్ చేసేస్తున్నాను, తీసేస్తున్నాను. సో ఈ పార్ట్ని నేను ఇలా 4 పీసెస్ని చేసేసుకొని మిక్సీలో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో గోవా అనగానే మనకి కొన్ని తీపి జ్ఞాపకాలు లైక్ స్వీట్ మెమోరీస్ గుర్తొస్తుంటాయి కదండి. చిన్న ఉన్నప్పుడు మనం ఎన్ని దొంగతనాలు చేయలేదండి జామకాయలతో. జామకాయలో ఉప్పు కారం వేసుకొని ఎక్కువగా తింటూ ఉంటాము. సో అలాగే మనం కూడా ఈ స్పెషల్ గోవా డ్రింక్ లో మనము బ్లాక్ సాల్ట్ ని ఎక్కువగా యూజ్ చేసి ఇది తయారు చేస్తున్నాము. సో బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ క్వాంటిటీ దీంట్లో వేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జింజర్ అండి. చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి. జింజర్ కూడా అందరి ఇంట్లో అవైలబుల్ లో ఉంటుంది. ప్రతి ఒక్కదానికి రెగ్యులర్ గా మనం కర్రీస్ లో లైక్ డిఫరెంట్ దాంట్లో కూడా యూజ్ చేస్తాం కదా, అలాగే దీంట్లో కూడా యూజ్ చేస్తున్నాను. సో జామకాయలు, అల్లం ముక్కలు, అలాగే బ్లాక్ సాల్ట్ యూజ్ చేసాము. జామకాయని పేదవాడి యాపిల్ అంటారండి, ఎందుకంటే దీంట్లో యాపిల్స్ లో ఉన్న లక్షణాలు అన్ని మనకి జామకాయలో ఉంటాయి. లైక్ అలాగే కాస్ట్ కూడా ఎప్పటికీ కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా కొనేస్తారు. కాబట్టి దీన్ని పేదవాడి యొక్క యాపిల్ అంటారు జామకాయని. మరి జామకాయలో కూడా మంచి మంచి విటమిన్స్ అన్ని మనకి అందుబాటులో ఉంటాయి. పుదీనా ఆకుల్ని కూడా నేను ఈ లీవ్స్ ని దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను. షుగర్ సిరప్ కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను కొంచెం తీయదనం కోసం. ఫైనల్లీ మనకి ఈ నిమ్మకాయతో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ రావడానికి నేను కొంచెం దీన్ని లైక్ ఇలా అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా వచ్చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ కొంచెం లిటిల్ బిట్ అనేసాను, నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. సో ఏదైతే మనం లెమన్ పైన ఉన్న తొక్కని కొంచెం ఇలా అనేసి మనం అది దీంట్లో వేసేసుకున్నాము. మనం
మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఈ డ్రింక్ లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక లెమన్ పైన ఉన్న తొక్కని మాత్రమే యూస్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో ఉన్న రసాన్ని కూడా మనం యూస్ చేసుకుందాము. నిమ్మకాయని హాఫ్ చేసేసి లైక్ కొంచెమే యూస్ చేసేసేయండి, ఎక్కువగా వద్దు. ఓకే, గోవా డ్రింక్ లో మనం నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసాము, కొంచెం క్వాంటిటీ. మరి దీన్ని ఇప్పుడు ఫస్ట్ మనం మిక్స్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన ఈ మిశ్రమం అంతా మిక్స్ చేసేసుకున్నాం, లైక్ థిక్ పేస్ట్ అయిపోయింది, జ్యూస్ డ్రింక్ కూడా తయారైపోయింది. మరి దీంట్లో ఇంకేం యాడ్ చేయాలి తెలుసు కదా, చల్ల చల్లగా చిల్ చిల్ గా కూల్ కూల్ గా ఉండాలంటే ఐస్ ని ఇమీడియట్ గా యాడ్ చేయాలి. జస్ట్ సెకండ్. సో చల్ల చల్లని కూల్ కూల్ ఐస్ ఎక్కువగా వేసుకుంటున్నాను, నాకు చిల్ ఎక్కువ కావాలి కాబట్టి. సో దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం తయారు చేసిన గోవా డ్రింక్ ని దీంట్లో మిక్స్ చేద్దాం. వావ్, చూడండి డిఫరెంట్ కలర్ గా ఉంది మనకి, ఎస్పెషల్లీ కలర్ కూడా మనం టెంప్ట్ అయ్యి ఇమీడియట్ గా తాగేస్తాము. ఫైనల్లీ మనం స్వీట్ కోసం ఈ స్వీట్ సోడాని యాడ్ చేస్తున్నామండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి కదా నాకు. సో ఫైనల్లీ మన గోవా డ్రింక్ ని ఐస్ క్యూబ్స్ వేసాము, దాని తర్వాత ఇమీడియట్ గా ఈ మిశ్రమాన్ని యాడ్ చేసాము. మరి లాస్ట్ లో మిగిలిపోయింది ఓన్లీ గార్నిషింగే కదండి. మనము ఒక జామకాయని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేటట్టు కట్ చేసేసుకొని జిల్ చాలా చల్లని కూల్ కూల్లో మరి నేను ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేస్తానండి. ఓకే, టేస్ట్ చేయాలంటే ఇలా తాగితే డైరెక్ట్ టేస్ట్ ఉంటుంది కదా, సో నేను స్ట్రా వేసుకొని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, వెరీ 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 స్పెషల్ గా ఉందండి. సో ఎస్, చూసారు కదా గోవా డ్రింక్ మరియు బ్యాంగ్డాంగ్ 2 డిఫరెంట్ రెసిపీస్ కదా అండి, అలాగే 2 డిఫరెంట్ టేస్ట్ కూడా. ఇది ఇవాల్టి రెసిపీస్. గోవా డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు: జామకాయ, నల్ల ఉప్పు, అల్లం, పుదీనా, షుగర్ సిరప్, లెమన్ జెస్ట్. గోవా డ్రింక్ తయారు చేయు విధానం: ముందుగా జామకాయను ముక్కలుగా కట్ చేసి గింజలు తీసివేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇందులో నల్ల ఉప్పు, అల్లం, పుదీనా, షుగర్ సిరప్, లెమన్ జెస్ట్, కొద్దిగా నీరు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ ముక్కలు, మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పోసి గార్నిష్ చేసుకుంటే గోవా డ్రింక్ రెడీ. ఇలాగే మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చాలా చల్లని కూల్ కూల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ. స్ట్రాబెర్రీ చీజ్ కేక్ షాట్. యమ్మీ యమ్మీగా ఉంది.